ఆత్మకూరు మండలం కొత్తగట్టు గూడెప్పాడ్ హౌస్ బుజుర్గ్ కటక్షాపూర్ నీరుకుల్లా పెంచికలపేట కామారం ఆత్మకూర్ అగ్రంపహాడ్ చౌలపల్లి గ్రామాల్లో 1,60,00,000తో చేపట్టిన సిఆర్ఆర్ ఎస్సీ స్లాబ్ నిధులతో ఎస్సీ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగట్టు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మలకపేట గ్రామ శివార్లోని వాగును పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి గ్రామానికి నాణ్యమైన సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే గ్రామాలకు నిజమైన అభివృద్ధి మహర్దశను చేరుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు దళిత కాలనీలో సీసీ రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చూస్తే ఎన్నికల ముందు ఒక ఆలోచనతోటి మీ ముందుకు రావడం జరిగింది. దళిత కాలనీలన్నింటినీ కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు. అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మీకు ఆ రోజు మాట ఇచ్చాను. దాంట్లో భాగమే ఈరోజు స్పెషల్ ఎస్డిఎఫ్ కింద సప్లాన్ కింద ఈ మండలంలోనే ఎక్కువ నిధులు మీ ఊళ్ళో ఇచ్చిన ఈ నీరుకుల్ల గ్రామ పంచాయతీ 35 లక్షలు 30 లక్షలు ఇచ్చిన. అంతకుముందు ఎన్ఆర్జీఎస్ వచ్చి అప్పుడు 10 లక్షలు ఇచ్చిన, ఇంకొక 5 ఉన్నాయి. అప్పుడు 15 లక్షలు ఎన్ఆర్జీఎస్, ఇప్పుడు ఇది ప్రారంభం మాత్రమే. నా ఆలోచన ఏంది అని అంటే, రేపు వచ్చే 2 సంవత్సరాల లోపల 100% దళిత కాలనీలో రోడ్లు అయిపోవాలి, డ్రైనేజ్ అయిపోవాలి. అదేవిధంగా మంచినీటి సౌకర్యం బాగుండాలి, కరెంటు వ్యవస్థ బాగుండాలి. 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అది మన కార్యక్రమం. దీన్ని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసిందనేది కూడా ఒకసారి ఆలోచించాలి మీరు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నారు. మన బతుకులు మన జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు అన్నేమో తప్పుడు మాటలు చెప్పి తప్పించుకున్నారు. ఎస్సీ సప్లాన్ కింద అభివృద్ధి కార్యక్రమాలకు 10 లక్షలకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుండి కూడా గీసుకొండ మండలంలో ప్రారంభించినాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎస్సీ సప్లాన్ కింద 11,60,00,000 తీసుకొచ్చి ఏదో ఒక గ్రామానికో ఎక్కడికో ఖర్చు పెట్టకుండా ప్రతి గ్రామంలో ఉన్న దళితుల యొక్క ఓటర్ వివరాలు ముందు పెట్టుకొని జనాభా ప్రాతిపదికన 850 రూపాయలు ఒక హెడ్ చొప్పున అక్కడున్న దళిత సోదర కుటుంబాల యొక్క ఓటర్స్ యొక్క లెక్కతోటి తీసుకొని దాని ప్రకారము నిధులు కేటాయించడం జరిగింది. ఈ నిధులు కూడా ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు దళిత కాలనీలను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. రెండవది, దళిత కాలనీలు అవుట్ రేట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి దళిత వాడలో 100% సీసీ రోడ్లు, అదేవిధంగా 100% డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా 100% ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా ఏమన్నా నూతనంగా 2వ ఫేజ్ మళ్ళీ వచ్చినాయా, బోనస్ కింద రాలే, ఇంకా 3 వచ్చినాయి బోనస్ కింద. 14 3 మళ్ళీ 17, మొత్తం 17 ఇళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు మన వాళ్ళు కొన్ని ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు అడుగుతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే 2 సంవత్సరాలలో దళిత వాడలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రెండోది వచ్చేసి డ్రైనేజ్ కూడా అడుగుతున్నారు. ఈరోజు పెట్టిన అమౌంట్ కన్నా కూడా రేపు డ్రైనేజీకి కూడా తప్పకుండా నెక్స్ట్ డ్రైనేజీ పెడతాము, కరెంటు వ్యవస్థ బాగు చేస్తాము. రాబోయే 2 సంవత్సరాల్లో ఎస్సీ కాలనీలో 100% ఇందిరమ్మ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాము. రెండోది కొందరికి గృహలక్ష్మి అని చెప్పి గత ప్రభుత్వంలో మరి ఇందిరమ్మ ఆ రోజు 2 పడకల ఇల్లు రాకుండా, మరి 2018లో 5 లక్షలు రాకుండా నమ్మి మోసపోయిన్లు. గృహలక్ష్మి కార్యక్రమం కింద వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది, కానీ కొంచెం టైం అవుతుంది. ఆ టైంని బట్టి తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మీకు 200 యూనిట్లు కరెక్ట్ 0 బిల్లు వస్తుంది కదా, ఉచిత బస్ సౌకర్యం ఉపయోగించుకుంటాను కదా. అదే హాస్టల్లో పిల్లలకు కూడా డైట్ ఛార్జీలు పెంచినాం, మంచి తిండి పెడుతున్నాం వాళ్ళకు. ఇవాళ 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 26 రోజులు ప్రతిరోజు గుడ్డు, మళ్ళీ ప్రతిరోజు కూడా ఒక పండు, అదేవిధంగా మధ్యాహ్నం కూడా పలహారం అంటే టిఫిను. ఇన్ని రకాలుగా ఇవాళ పిల్లలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుండి మండలానికి 3 నుండి 4 స్కూళ్ళు సెమీ రెసిడెన్షియల్, అంటే ఇంటికాడ నుండే పోవాలి పిల్లలు. ఇంటికాడ నుండి తీసుకుపోవడానికి బస్సా, ఆటోనా, వ్యానా, అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ప్రభుత్వమే అరేంజ్ చేస్తుంది. తీసుకుపోతారు, పొద్దున పోగానే అక్కడ టిఫిన్ చేయిస్తారు, మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ టిఫిన్ పెట్టి ఇచ్చి పంపిస్తారు, స్నాక్స్ ఇచ్చి పంపిస్తారు. ఎందుకు అని అంటే ఇవాళ విద్యా వ్యవస్థను బాగు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలే ప్రాధాన్యం. సంక్షేమ కార్యక్రమాలంటే దళితులకు, బడుగు బలమైన వర్గాల యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలి అనే ధ్యేయంతో మొదటి నుండి మనం పనిచేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్ సౌకర్యం కల్పించినా మీకు రవాణా ఖర్చులు మిగిలాలి. రెండోది వచ్చి ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తుందా? దానికి అయితే గట్టిగా మాట్లాడతారు, మాత్రం నోళ్ళు బెగులుతలేవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చేసిన పనులను గుర్తించినప్పుడు ఇంకో పని చేయబుద్ధి అవుతుంది. మనకు పూర్వీకులు ఉట్టిగా పెట్టే శాస్త్రం ఒకటి, పెట్టని తలిపే పెట్టబోయే కానీ పెట్టేదానికి ఏం రోగమైంది అన్నట్టు ఉంటే ఆ పెట్టేదానికి కూడా బుద్ధికి రాదు, వాళ్ళకి చేయబుద్ధి కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసింది. 10 సంవత్సరాలలో కూడా మీరు చూస్తే ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా పనిచేసిందో మీరు అర్థం చేసుకోండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొన్ని వచ్చినాయి మీ దగ్గర, మీకు కాదని, కానీ దేశం అంతా వచ్చినాయా? రెండోది తర్వాత 5 లక్షలు ఇస్తామన్నారు, వచ్చినాయా దేశం అంతా? సరే, ఇక్కడ ఉన్న లీడర్షిప్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఒకటి వచ్చింది, వరకు ఒకటి వచ్చింది. మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీలో చూస్తే 3-4 గ్రామాలలో మాత్రమే వచ్చింది, మిగిలిన ఎక్కడ రాలే. కానీ ఇవాళ మనము ప్రతి గ్రామంలో మొత్తం 139 గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు. మనం ఒక ఇళ్ళు ఇచ్చి 2 ఊళ్ళో ఇచ్చి బొమ్మలు దిగి అసైదులా అంటలే. మనం మొత్తం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో లాస్ట్కు 5 ఇండ్లు 10 ఇండ్లు అయినా జనాభాను బట్టి ఇచ్చినాం. అది కూడా ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినాం. మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అని ఉంటుంది. మొత్తం 100% ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి, అంటే అర్హత ఉన్న వాళ్ళకు, అర్హత లేని వాళ్ళకు చెప్పడం కాదు, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు 100% ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి వచ్చే ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ వచ్చే ఓట్లు అడుగుతాం. ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినాము, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాము, 200 కరెంటు ఉచితంగా ఇచ్చినాము, సన్నబియ్యం వస్తానయా? సన్నబియ్యం ఇచ్చినాము, 2 లక్షల రుణమాఫీ చేసినాము, రైతు భరోసా కింద మనము దానికి ఇచ్చినాము. అదేవిధంగా మనం చూస్తే ఇవాళ మీ పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు. ముందు ఎందుకంటే ఎస్సీ కాలనీ సీసీ రోడ్ ఇస్తున్నాం కనుక మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలు ఎక్కువ మంది హాస్టల్లో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ మనము 40% వాళ్ళ ఖర్చు పెంచినాం, అంటే డబ్బులు సహకారం, డైట్ ఛార్జెస్
40% డైట్ ఛార్జెస్ అంటే తినే ఖర్చులు 40% మేము తీసుకున్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ దాని 200 అంటే నిత్య వాళ్ళకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కొన్ని అవసరాలు ఉంటాయి, వాటికి కాస్మెటిక్ ఛార్జెస్ అంటారు. వాటిని 200% పెంచినాం. ఇవాళ ఆ తల్లిదండ్రులు మీరు ఆలోచించాలి. ఇవాళ నెలకు 4 సార్లు చికెన్ పెడుతున్నాం, దాంట్లో నెలకు 2 సార్లు మటన్, మిగిలిన 26 రోజులు ప్రతిరోజు గుడ్డు, ఒక పండు, మధ్యాహ్నం 4 గంటలకు మళ్ళీ అల్పాహారం. గతంలో వచ్చిందా? ఒకసారి అడగాలి. నేను పిల్లల్ని అడుగుతున్నాను, ఇంటికడ బాగున్నదా ఇక్కడ బాగున్నదా అంటే ఇక్కడ చాలా బాగున్నది సార్. గతంలోకి ఇప్పుడు తేడా ఉందా లేదంటే గతంలో సార్ ఖాళీ కాగితం మీద కనబడేది కానీ మాకు ఏ రోజు సరిగ్గా చికెన్ పెట్టకపోదురు, సగం రోజులు గుడ్డు ఇవ్వపోదురు, కానీ అంటే పైసలు సరిపోతలేవు, వాటిని అన్నిటికీ పంచుతున్నామని చెప్పి వాడని చెప్పేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఏంటి అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుండి మండలానికి 3-4 రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించబోతున్నాం. అంటే ఇవాళ గూడపాటి నుండి పిల్లలను తీసుకుపోతుంది వ్యాన్ వచ్చి బడికి తీసుకుపోయి దించుతుంది. దిగంగానే వాళ్ళకి అక్కడ మొదలు బ్రేక్ఫాస్ట్ అల్పాహారం ఇస్తారు, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు. ఇప్పుడు హాస్టల్లో ఎట్లా అయితే పెట్టుకున్నట్టు మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇంత టిఫిన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ తీస్తారు. ఎందుకంటే ఇవాళ మీకు బళ్ళకు ప్రైవేట్ బళ్ళ పంపించడం వల్ల విపరీతంగా ఖర్చు అవుతుంది, అప్పులు చేసి చదివిస్తున్నారు. రెండోది వాళ్ళ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 5 లక్షల నుండి 10 లక్షలు చేసినాం. మన వరంగల్లో తొందరగా వాళ్ళేమో ఉట్టిగా కొబ్బరిగా కొట్టి ఏదో ఉట్టిగా కొంత మట్టుకు పిల్లర్లు లేపి చేసిండు, కానీ ఈరోజు దాన్ని మనం పూర్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అంటే హైదరాబాద్లో హాస్పిటల్, హైదరాబాద్లో నిమ్స్ ఎట్లుందో మన వరంగల్లో అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తొందరలో ప్రారంభించబోతుంది. అంటే గరీబ్ వాళ్ళ గురించి ప్రైవేట్లో పోయి లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఆ విధంగా చేస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఎవ్వరు తీసుకొచ్చి ఇచ్చినా ఎంతో కొంత తృణమో ప్రాణమో ఇప్పిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఎంతమంది ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పిస్తున్నాం. గత ప్రభుత్వంలో అయితే మన కాంగ్రెస్ వాడు పోతే వాడిని అసలు దగ్గరికే నానియపోయేది. అంటే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసినప్పుడు మేము కోరేది ఒకటే, చేసిన అభివృద్ధి గుర్తించండి. వాళ్ళు ఏమన్నా అంటే మేము మోసం కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు ఇది మోసం చేయడమా? వాళ్ళు సన్న బియ్యం ఇచ్చిందా? రుణమాఫీ సక్రమంగా ఇచ్చిందా? వడ్డీలకే సరిపోలే. బోనస్ ఇచ్చిందా వాళ్ళ ముఖానికి ఎప్పుడన్నా? అని వాళ్ళ సన్నవాళ్ళకు బోనస్ ఇస్తున్నాం. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నది కనుక ఎప్పుడు ఎటువంటి ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దీవించవలసిన అవసరం ఉన్నది. మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉంటే ఇంకా రాబోయే రోజులలో కూడా మిగిలిన 6 గ్యారంటీలలో మిగిలినవి కూడా చేస్తాం. అవి కూడా ఎందుకు చేయలేకపోయినాము అని అంటే అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని 8,25,000 కోట్ల అప్పు ఉన్నది, నెలకు 6,500 కోట్ల అప్పు కడుతున్నాం. అందులోంచి కొంచెం జమ చేసుకొని పెంచుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజులలో మిగిలిన స్కీమ్స్ కూడా 100% పూర్తి చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో దళిత వాడలో సీసీ రోడ్లకు డ్రైనేజీ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా పాల్గొన్న మండల నాయకత్వానికి, గ్రామ నాయకత్వానికి, దళిత సోదరిమణులకు, గ్రామస్తులందరికీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న గీజుగొండ మండలంలో అన్ని గ్రామాలలో శంకుస్థాపన చేసినాం. ఇవాళ ఈ ఆత్మకూరులో 10 గ్రామాలు కూడా చేస్తున్నాం. రాబోయే వారం రోజుల లోపల మొత్తం అన్ని మండలాలలో కూడా దళిత కాలనీలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోతున్నాం. నాకు తెలిసి నేను 94లో ఎమ్మెల్యే అయ్యా. ప్రభుత్వ పరంగా అన్ని దళిత కాలనీలలో ఒకటేసారి ప్రతి ఊళ్ళే డబ్బులు పెట్టి రోడ్ల కార్యక్రమం చేపట్టింది ఇది మొదటిసారి అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం మన నియోజకవర్గంలో 11 కోట్ల 60 లక్షలు వస్తే ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్క వ్యక్తికి 850 రూపాయలు లెక్కతోటి అక్కడున్న జనాభా ప్రకారము మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఈరోజు ఇక్కడ 5 అంటే ఇక్కడ జనాభాను బట్టి చూస్తే మనకు 5 లక్షలు
వచ్చినాయి. అయితే ఇది ప్రారంభం మాత్రమే. నేను ఎన్నికలలో కూడా మీ అందరికీ చెప్పాను, దళిత కాలనీలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఇవాళ మనం చూస్తే కొంత అమౌంట్ ఇప్పుడు మనకు వచ్చింది, ఇచ్చినాము. రాబోయే 2 సంవత్సరాల లోపట 100కు 100% రోడ్లు, 100% డ్రైనేజ్ వ్యవస్థ, 100% ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా 100% కరెంటు వ్యవస్థ, వీటిని బాగు చేయడం అనేది నీ యొక్క టార్గెట్గా పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే ఫస్ట్ ప్రియారిటీ దళిత కాలనీలు అన్ని విధాలు అభివృద్ధి చేయాలి అని. నెక్స్ట్ బీసీ కాలనీలు కూడా సైమల్టేనియస్గా బీసీ కాలనీలు కూడా అభివృద్ధి చేస్తాం. కొంత ఆ ఏరియా పెద్దది కనుక కొంచెం ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం ఎక్కువ పడుతుంది. అంటే ఒక ప్లాన్డ్గా ఒక పద్ధతిగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంగా మనం ముందుకు పోతున్నాం. రెండోది, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు, ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయడమే ధ్యేయం. గత ప్రభుత్వం గురించి కూడా మీరు ఆలోచించాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే చంద్రశేఖరరావుకు, హరీష్ రావుకి ఎందుకంటే బలమైన నమ్మకం, పాత అన్నీ మర్చిపోతా అంటారు పబ్లిక్. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త మాటలు చెప్తే నమ్మేస్తారు అనేది బాగా నమ్మకం వాళ్ళకి. అట్లా నమ్మితే మాత్రం ఆ భగవంతుడు కూడా మనం రక్షించలేడు. ఎందుకంటే ఒకసారి గుర్తు చేస్తాను మీకు నేను, మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు 2014 ఎన్నికలలో. అదేవిధంగా మనం చూస్తే మళ్ళీ 2018 ఎన్నికలు వచ్చే వరకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మళ్ళీ 2023 వచ్చే వరకు 3 లక్షలు ఇస్తామని, అంటే ముచ్చటగా 3 నెలల ముందు, ఓట్లకు 3 నెలల ముందు ముచ్చటగా 3 లక్షలు ఇస్తామంటే కూడా పబ్లిక్ మోసపోయారు. అదేవిధంగా ప్రతి రైతుకు ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తామన్నారు, కానీ 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల దానికి గుంజుకుంటూ పోయే వరకు వడ్డీలకే సరిపోయినాయి. అవునా కాదా మీరు ఆలోచించండి. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇప్పుడు మనం దళిత కాలనీలో ఉన్నాం, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఈ హౌస్ బోర్డులు అందరికి వచ్చినాయి కదా, మంచిగా మనిషికి 3 ఎకరాలు. రెండోది ఏమన్నాడు, నా ఇంట్లో నా మనవాడు ఏం తింటాడో సన్న బియ్యం, నీ ఇంట్లో నీ పిల్లలు సన్న బియ్యం తినాలన్నారు. ఇచ్చిందా? అది కూడా ఆలోచించండి. అదే కాకుండా ఇంటికో ఉద్యోగం అన్నారు, వచ్చిందా? అంటే ఇటువంటి మాయ మాటలు చెప్తుంటారు. ఇక్కడ రైతులు ఉన్నారా? రైతులకు కూడా ఒకసారి ఆలోచించండి. 2017 చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, యూట్యూబ్లో చూడొస్తుంది కదా మీకు. 2017 ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్రగతి భవన్ సాక్షిగా చెప్తున్నా ఇవాళ నేను, మొత్తం దేశమే విచిత్రపోతుంది. భగవంతుడు నన్ను అందరించే పుట్టించండు కావచ్చు. ఆ రోజు చంద్రశేఖరరావు గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రైతు నాయకుల సమావేశాల్లో. ఒకరికన్నా గుర్తుకొచ్చిందా? చెప్పు, ఇది చెప్పు అన్న. వాళ్ళకన్నా గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చిన వాళ్ళు చేయలేపండి. లేపు కొంచెం ఇట్లా ఇట్లా. ఊరోళ్ళకి ఎవ్వరికి గుర్తుకొత్తలేదు. చంద్రశేఖరరావుకి అదే ధైర్యం, పాతయాన్ని మర్చిపోతారు, మంచిగా మళ్ళీ షటగోపం పెట్టవచ్చు అని. చిన్నవా మళ్ళీ మోసేయికి బెల్లం రాయొచ్చు, మళ్ళీ మోసేయి చూస్తే ఆశపడతారు, ఆ బెల్లం అంతా నాకే వస్తుందని చెప్పి. కానీ మళ్ళీ గుండుసున్నాను. ఆ రోజుగా మాట అన్నాడు 2017, మళ్ళీ చెప్తాను, ఏప్రిల్ నెలలో ప్రగతి భవన్ సాక్షిగా, రైతుల సాక్షిగా అన్నాడు, వచ్చే 2018 మార్చి నుండి రైతులకు సంబంధించిన ఎరువులన్నీ ఉచితం అని అన్నాడు. చదువుకున్న పిల్లలు ఉన్నారు తెలుసుకోండి. ఇప్పుడు గిట్లా అడ్డా మంచుకుంటాను మొదలైతే మర్చిపోవద్దు. పొద్దున ప్రకాష్ రెడ్డి చెప్పినవి కూడా మర్చిపోవద్దు. చెప్పిన మాట మీద నిలబడరా లేదా ఆలోచించాలి. మళ్ళీ ఎన్నికలు రాగానే 1000 రూపాయలు ఇస్తా, ఇంత మందు పోతా, లేకుంటే ఆయన 1000 ఇస్తా, నేను 5000 ఇస్తా, వద్దామా ఒట్లు? ఇప్పటికైనా మనము మనం ఆలోచన చేయాలి. మరి ఆయన గురించి చెప్పిన, మరి మనం కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా చెప్పుకోవాలా లేదా? అందు నుంచి ఆలోచించండి ఏం చేసినామని. ఇవాళ ఈ ఊళ్ళో మనము 19 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం. ఇది ప్రారంభమే.
రాబోయే మళ్ళా జనరల్ ఎలక్షన్స్ వచ్చే వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం. టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, ఇల్లు ఇస్తాను అనగానే అన్నారు వాళ్ళు, మొదలేమో ఇల్లు ఇయ్యరు అన్నారు. ఇస్తానంటే కట్టుకునేరు వాళ్ళు, పైసలు ఇయ్యరు అన్నారు. ఇప్పుడు మనం పైసలు ఇచ్చేవారికి ఏమో నోట్లే పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా నోరు మూసుకున్నారు. ఇప్పుడు మనం టెన్షన్గా డబ్బులు ఇస్తాం, అవునా కాదా? ఇవాళ ఇందిరమ్మ ఇల్లు రాబోయే రోజుల్లో ఇస్తాం. ఉచిత బస్ సౌకర్యం ఉపయోగించుకున్నారా లేదా మా చెల్లెళ్ళు? వదలా లేదా? మంచిగా గుళ్ళకు పోతాన్లు, మసీదులకు పోతాన్లు, హన్మకొండకు పోతాన్లు.